వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చైనీయులతో శారీరక సంబంధాలు పెట్టుకోవద్దు, అధికారులకు అమెరికా సూచన. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి షాక్, గెస్ట్ హౌస్ స్థలం ప్రభుత్వ భూమిగా గుర్తింపు. రైతులకు గుడ్ న్యూస్, యాసంగిలోనూ బోనస్, క్వింటాకు 500 చొప్పున బోనస్. ముసలి హీరోలు వద్దు, కుర్రాళ్లే కావాలి, టాలీవుడ్ హీరోయిన్ సంచలనం. చైనీయులతో ప్రేమ, పెళ్లి, శారీరక సంబంధాలు ఏర్పరచుకోవద్దని అమెరికా తమ దేశ ఉద్యోగస్తులను హెచ్చరించింది. చైనాలో అమెరికా మిషన్ కోసం పనిచేస్తున్న సిబ్బంది, కాంట్రాక్టర్లు, వారి కుటుంబ సభ్యులకు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిని విధుల నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. కాగా ఇటీవల చైనాలో అమెరికా రాయబారి నికోలస్ బర్న్స్ తన బాధ్యతల నుంచి తప్పుకోగానే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. గుర్రాల కొండపై నిర్మించిన గెస్ట్ హౌస్ స్థలం ప్రభుత్వ భూమిగా గుర్తించారు. 2.5 ఎకరాల అసైన్డ్ భూమిని కుటుంబ సభ్యుల పేరుతో కేతిరెడ్డి రిజిస్టర్ చేయించుకున్నట్లు అధికారులు గుర్తించారు. మరొక వైపు గెస్ట్ హౌస్ స్థల వివాదంపై హైకోర్టులో కేతిరెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత యాసంగిలోనూ సన్నధాన్యానికి బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నాయకంజూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి మాట్లాడారు. గత వానాకాలం సీజన్లో క్వింటాకు 500 చొప్పున మొత్తం 1700 కోట్ల బోనస్ అందజేశామన్నారు. దేశంలో రైతులకు బోనస్ ఇస్తున్న తొలి ప్రభుత్వం తమదేనన్నారు. వరి దిగుబడిలో ఏపీని తెలంగాణ అధిగమించిందని పేర్కొన్నారు. టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా తెలుగులో వదిలా 2 సినిమాలో నటించిన తమన్నా వదిలా సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో ఈ సినిమా పార్ట్ 2 వస్తోంది. ఈ పార్ట్ 2లో తమన్నాదే కీ రోల్. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ తమన్నా కూడా సందడి చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది తమన్నా. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇకపైన తెలుగు సినిమాలు చేసేందుకు ఎక్కువ ఫోకస్ చేస్తానని పేర్కొంది. హీరో ఎవరనే దానికంటే కథను నమ్ముకొని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానని కూడా చెప్పింది. అందుకే వదిలా 2ను ఒప్పుకున్నట్లు వెల్లడించింది. తాను టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోల అందరి సరసన సినిమాలు చూశాను. ఇకపై కుర్ర హీరోలతో కూడా ఛాన్స్ వస్తే చేస్తానని చెప్పకనే చెప్పింది. ఇదిలా ఉండగా తమన్నా అలాగే విజయ్ వర్మ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్లు గత నెల రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 టీవీ 24/7ని ఫాలో అవ్వండి.